Okay, this is very important class in exam point of view as well as in competitive examination point of view. So please listen carefully today's class. 4 bar mechanism or 4 bar chain. సో అంటే ఈ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ మనకి నేను ఆల్రెడీ చెప్పాను. సో let us have a 4 bar mechanism. So this is our 4 bar mechanism. So this is our fixed link. So first link and second link, third link, fourth link. So first link is a fixed link here. So if any of these 3 links, 2, 3 and 4, if it makes complete revolution, it is called a crank. ఏదన్నా ఒక మెకానిజంలో ఏదన్నా లింక్ కంప్లీట్ రెవల్యూషన్ అది మూవ్ అయితే దాన్ని మనం క్రాంక్ అంటామని చెప్పాను. లింక్ విచ్ మేక్స్ కంప్లీట్ రెవల్యూషన్ which makes complete revolution is called crank. Revolution is called crank. సో ఏదన్నా ఒక లింక్ కంప్లీట్ రెవల్యూషన్ చేసిందంటే దాన్ని మనం క్రాంక్ అంటాం. సపోజ్ ఈ 4 బార్ మెకానిజంలో సపోజ్ సెకండ్ లింక్ కంప్లీట్ రెవల్యూషన్ అది రొటేట్ అవుతుంది అంటే 360 డిగ్రీస్ అది రొటేట్ అవ్వాలి. సో అలా ఏదన్నా లింక్ మన మెకానిజంలో అది రొటేట్ అయితే మనం దాన్ని ఏమంటాం అంటే crank అంటాం. So let us consider second link is making a complete revolution with respect to this turning joint or revolute joint. So second link is a crank. So in our mechanism maybe some links will not make any complete revolution but they will only oscillate. Suppose let us consider a fourth link. Suppose instead of making a complete revolution they are oscillating. సో అంటే ఇక్కడ ఈ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి ఈ ఎక్స్ట్రీమ్ పొజిషన్ వరకు అది ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఆసిలేటింగ్. ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో a link which oscillates or link which oscillates is called rocker or lever. సో ఏ లింక్ అయితే కంప్లీట్ రెవల్యూషన్ చేస్తుందో దాన్ని మనం క్రాంక్ అంటున్నాము. ఏ లింక్ అయితే కంప్లీట్ రెవల్యూషన్ చేయకుండా అది ఆసిలేట్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం అంటే రాకర్ ఆర్ లెవర్ అంటాం. ఓకే, రాకర్ ఆర్ లెవర్. సో ఇక్కడ సపోజ్ ఫోర్త్ లింక్ ఈజ్ నాట్ మేకింగ్ ఏ కంప్లీట్ రెవల్యూషన్, ఇట్ ఈస్ ఆసిలేటింగ్ అనుకోండి. సపోజ్ ఫోర్త్ లింక్ ఏమంటాం అంటే మనం రాకర్ ఆర్ లెవర్ అంటాం. సో మనకి ఒక ఫిక్స్డ్ లింక్ ఉంది. సపోజ్ ఫస్ట్ లింక్ ఈజ్ అవర్ ఫిక్స్డ్ లింక్. సో ఫిక్స్డ్ లింక్ కి ఆపోజిట్ గా ఉన్న లింక్ ఏంటి? థర్డ్ లింక్. సో లింక్ ఆపోజిట్ టు ది ఫిక్స్డ్ లింక్. సో ఫిక్స్డ్ లింక్ కి ఆపోజిట్ గా ఉన్న లింక్ చూడండి. సో ఫిక్స్డ్ లింక్ ఫస్ట్ లింక్, దీనికి ఆపోజిట్ గా ఉన్న లింక్ ఏంటి? ఈ 2 and 4 ఇవి ఎలా ఉన్నాయి? ఈ ఫిక్స్డ్ లింక్ ఎడ్జెసెంట్ గా ఉన్నాయి. బట్ ఎడ్జెసెంట్ గా లేకుండా ఆపోజిట్ గా ఉన్న లింక్ ఏంటి? లింక్ 3. ఓకే, లింక్ దట్ ఈస్ ఆపోజిట్ టు ది ఫిక్స్డ్ లింక్ దట్ ఈస్ ఆపోజిట్ టు ద ఫిక్స్డ్ లింక్ ఆపోజిట్ గా ఉన్న లింక్ ని ఏమంటాం అంటే మనం ఈజ్ నోన్ యాజ్ కప్లర్ ఆర్ ఏ ఫ్లోటింగ్ లింక్. కప్లర్ ఆర్ ఫ్లోటింగ్ లింక్. ఓకే,
సో థర్డ్ లింక్ని మనం ఇక్కడ ఫిక్స్డ్ లింక్ ఆపోజిట్గా ఉంది కాబట్టి కప్లర్ ఆర్ ఫ్లోటింగ్ లింక్ అంట. సో దీస్ ఆర్ ద బేసిక్ టెర్మినాలజీ దట్ వీ యూజ్ ఇన్ ది 4-bar మెకానిజం అండ్ సమ్ ఆఫ్ ది బేసిక్ మెకానిజమ్స్. ఏ లింక్ అయితే కంప్లీట్గా రెవల్యూషన్ చేస్తుందో మనం దాన్ని క్రాంక్ అంటాము. ఏ లింక్ అయితే ఆసిలేట్ అవుతుందో దాన్ని మనం లెవర్ ఆర్ రాకర్ అంటాము. ఫిక్స్డ్ లింక్కి ఆపోజిట్గా ఉన్న లింక్ని మనం కప్లర్ ఆర్ ఫ్లోటింగ్ లింక్ అంటాం. ఓకే, this is the terminology that we will use in some of the basic mechanisms like 4-bar mechanism and slider crank mechanism. So let us consider we are having a so let us consider an example. So we are having a 4-bar chain. So in this 4-bar chain we are having 4 links and the length of the links are A, B, C, D. Okay, these are the lengths of 4 links. 4 links ఉంటాయి కదా 4-bar chain అంటే. సో 4 links dimensions ఇచ్చారు A, B, C and D. So here my question is, suppose one link is greater than the remaining sum of the 3 links. సో ఒక లింక్ లెంత్ D ఉంది కదా, ఆ లింక్ అనేది రిమైనింగ్ 3 లింక్ లెంత్స్ కన్నా ఎక్కువ ఉంది. సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ ఏ 4-bar మెకానిజం విత్ దీస్ లింక్స్? అంటే ఒక లింక్ యొక్క లెంత్ అనేది రిమైనింగ్ లింక్ లెన్స్ యొక్క రిమైనింగ్ లింక్ లెన్స్ సమ్ కన్నా ఎక్కువ ఉంది. సో ఇలాంటి కేసులో 4-bar లింకేజ్ అనేది పాసిబుల్ అవుతుందా? సో it is impossible to have a 4-bar linkage if the length of one of the links is greater than the sum of the other 3. సో అది ఎలాగో నేను ఒకసారి చూపిస్తాను మీకు. Suppose we are having a link that is D. So this link is D and we are having 3 links, remaining 3 links. So this is A, this is B, this is C. So is it a linkage? Is it a 4-bar linkage? Is it a 4-bar linkage? లింక్ డి యొక్క లెంత్ అనేది ఒక లింక్ లెంత్ అదే డి అనే లింక్ లెంత్ రిమైనింగ్ 3 లింక్ లెంత్స్ కన్నా ఎక్కువ ఉంది. ఏ ప్లస్ బి ప్లస్ సి కన్నా డి వన్ ఆఫ్ ద లింక్ లెంత్ అనేది ఎక్కువ ఉంది. ఇది అసలు చైన్ అవుతుందా అసలు? ఈజ్ ఇట్ ఏ క్లోజ్డ్ కైనమాటిక్ చైన్? Link C and link D are not connected, so they are not connected at all. Okay, link C and link D are not connected. సో లింక్ సి దగ్గర ఉన్న టర్నింగ్ పేర్ ఎక్కడ ఉంది, లింక్ డి దగ్గర టర్నింగ్ పేర్ ఎక్కడ ఉంది. దీస్ 2 links are not connected, so it's a impossible 4-bar linkage. It's an impossible 4-bar linkage. ఓకే, అంటే ఏదన్నా ఒక 4-bar మెకానిజంలో సపోజ్ ఇంకా 4-bar మెకానిజం అని అనలేము, ఏమన్నా 4 లింక్స్ ఉన్నాయి, ఒక దాని యొక్క లింక్ లెంత్ అనేది రిమైనింగ్ 3 లింక్ లెంత్స్ కన్నా సమ్ కన్నా ఎక్కువ అనుకోండి. సపోజ్ డి గ్రేటర్ దెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి. రిమైనింగ్ 3 లింక్ లెంత్స్ ఏంటి? ఏ, బి అండ్ సి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి కన్నా ఒక లింక్ లెంత్ ఎక్కువ ఉంది అంటే ఇండైరెక్ట్గా సి అండ్ డి ఇక్కడ కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే, అంటే మనకి ఒక 2 లింక్స్ ఒక జాయింట్ దగ్గర కనెక్ట్ అవ్వట్లేదు, అది ఓపెన్ అయిపోయి ఉన్నాయి, నాట్ ఏ క్లోజ్డ్ కైనమాటిక్ చైన్. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ దిస్ 4-bar linkage with this condition. Okay, so we will write that statement in words. Note here, the note point is, it is impossible
it is impossible to have a 4-bar linkage if the length of one of the links is greater than the sum of the other 3 links. ఏదన్నా ఒక లింక్ యొక్క లెంత్ అనేది రిమైనింగ్ 3 లింక్ లెంత్స్ యొక్క సమ్ కన్నా ఎక్కువైతే అలాంటి లింకేజ్ అనేది ఉండదు అసలు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. Suppose we are having a link length d which is greater than the sum of the other remaining 3 link lengths. So with these lengths we cannot form a 4-bar linkage. It is an impossible 4-bar linkage. Okay. So I want to ask a simple question. A link which makes complete revolution is known as ఏదన్నా లింక్ కంప్లీట్ రెవల్యూషన్ అది రొటేట్ అయితే దాన్ని ఏమంటాం? నేను ఇప్పుడే డిస్కస్ చేశాను కదా. A link which makes complete revolution is called ఓకే గుడ్ క్రాంక్. ఏదన్నా లింక్ కంప్లీట్ రెవల్యూషన్ అనేది ఒకవేళ రొటేట్ అయితే దాన్ని మనం క్రాంక్ అంటాం అని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు విల్ ట్రై టు ఐడెంటిఫై ద కండిషన్ టు హ్యావ్ ఏ క్రాంక్ ఇన్ ఏ 4-bar linkage. సో డి అంటే ఏదన్నా ఒక లింక్ లెంత్ రిమైనింగ్ 3 లింక్ లెంత్స్ యొక్క సమ్ కన్నా ఎక్కువ ఉంది అంటే అది ఇంపాసిబుల్ 4-bar linkage. బట్ ఇలా అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకుండా మనం వేరే కండిషన్ అంటే వేరే ఏవో లెంత్స్ తీసుకుంటున్నాం. సపోజ్ ఏ బిసి అండ్ డి తీసుకుంటున్నాం. ఇన్ దట్ డి ఈస్ నాట్ గ్రేటర్ దాన్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, సో అదర్ దాన్ ఈ కండిషన్ మనం ఇప్పుడు తీసుకుని మనం ఒక కండిషన్ని డెరైవ్ చేసుకుంటాం. ఓకే ఓకే we have a 4-link mechanism. Okay, so in that each the length of the links are a b c and d. Okay, so ఒక 4-bar mechanism ఉంది. సో ఇట్స్ ఏ లింక్ మెకానిజం. 4-link మెకానిజం తీసుకుంటున్నాము. ఆ 4-link మెకానిజంలో మనకి 4 లింక్స్ ఉన్నాయి. ఒక లింక్ లెంత్ ఏ, ఒక లింక్ లెంత్ బి అండ్ ఒక లింక్ లెంత్ సి అండ్ ఒక లింక్ లెంత్ డి. ఓకేనా, సో మనం పైన చెప్పిన కండిషన్ కాకుండా వేరే కండిషన్ అంటే డి గ్రేటర్ దెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది కదా. ఒకవేళ ఆ కండిషన్ అయితే అసలు లింకేజే ఫామ్ అవుతుంది అసలు. బట్ మనం ఇక్కడ చెప్పేదే 4-link మెకానిజం అంటున్నాం. సో మనం ఆ కండిషన్ని కాకుండా వేరే రకంగా ఈ లింక్ లెన్స్ అనేవి మనం తీసుకుంటున్నాం. ఓకే, సో ఇట్స్ a 4-link mechanism. Suppose it is one link and this is another link and this is okay, this is a 4-bar mechanism. Suppose a b c d is our 4-bar mechanism. So in which the link d is fixed. Okay, link d ని ఫిక్స్ చేశారు. సో అండ్ దిస్ ఇస్ లింక్ ఏ. ఏబి లింక్ లెంత్ అంటే స్మాల్ ఏ, బీసీ లింక్ లెంత్ ఎంత అంటే స్మాల్ బి అండ్ సిడి లింక్ లెంత్ ఎంత అంటే సి. అలాగే ఫిక్స్డ్ లింక్ ఏడి లెంత్ ఎంత అంటే స్మాల్ డి. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక కండిషన్ చెప్తున్నాను, అదేంటంటే సో యు ఆర్ టేకింగ్ అనదర్ అసంప్షన్ ఆర్ అనదర్ కండిషన్. అదేంటంటే
లెంత్ ఆఫ్ ద లింక్ ఏబి లెంత్ ఆఫ్ ద లింక్ ఏబి దట్ ఈస్ ఏ చూడండి ఇక్కడ ఏబి యొక్క లెంత్ ఎంతంటే స్మాల్ ఏ. ఓకేనా, లెంత్ ఆఫ్ ద లింక్ ఏబి దట్ ఈస్ స్మాల్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ లెంత్ ఆఫ్ ద లింక్ ఏడి. ఇక్కడ ఏడి ఫిక్స్డ్ లింక్ ఉంది కదా, ఫిక్స్డ్ లింక్ లెంత్ ఎంత అంటే స్మాల్ డి. ఓకే, సో లెంత్ ఆఫ్ ద లింక్ ఏడి దట్ ఈజ్ స్మాల్ డి. ఓకే, ఏ గ్రేటర్ దాన్ డి అనేది ఒక కండిషన్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక కండిషన్ డిరైవ్ చేయాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఇదొక 4 బార్ మెకానిజం. 4 బార్ మెకానిజం అనేది చాలా ఎక్కువ చోట్ల మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో కొన్నిసార్లు మనకి ఏదన్నా లింక్ అనేది కంప్లీట్ రెవల్యూషన్ చేయాలి ఒక పర్టికులర్ అప్లికేషన్కి. నాకు లింక్ మొత్తం కంప్లీట్గా రెవల్యూట్ అవ్వాలి, రెవల్యూషన్ అనేది చేయాలి. సపోజ్ మీరు కార్స్ చూస్తే ఒకవేళ వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్ని వైపర్స్ ఉంటాయి తెలుసు కదా. సో వైపర్ మెకానిజం ఉంటుంది. సో ఆ వైపర్ అనేది ఏమవుతుంది, ఇట్ విల్ ఆసిలేట్. అది ఒక రాకర్. ఓకే, కార్ దగ్గర వైపర్స్ ఉంటాయి. సో ఆ వైపర్స్ అనేవి జస్ట్ ఏమవుతాయి, వాటర్ రెయిన్ పడినప్పుడు అవి ఆసిలేట్ అవుతాయి మీరు ఆన్ చేస్తే వైపర్స్. సో అది అంటే ఆ పర్టికులర్ అప్లికేషన్కి నాకు ఆ లింక్ అనేది ఏమవ్వాలి, ఆసిలేట్ అవ్వాలి. నాకు వేరే అప్లికేషన్ ఏదో ఉంది, ఆ అప్లికేషన్లో ఏంటంటే లింక్ అనేది కంప్లీట్ రెవల్యూషన్ చేయాలి. సో లింక్ కంప్లీట్ రెవల్యూషన్ చేస్తుంది అంటే దాన్ని మనం ఏమంటాం, క్రాంక్ అంటాం. ఓకేనా, లింక్ కంప్లీట్ రెవల్యూషన్ చేస్తుంది అంటే మనం దాన్ని క్రాంక్ అంటాం. కొన్ని అప్లికేషన్స్లో మనకి ఉండాలి. ఓకేనా, మన పర్టికులర్ అప్లికేషన్కి. ఇందాక వైపర్లో ఆసిలేటర్ ఆర్ రాకర్ ఎలాగైతే ఉంటుందో మనకి కొన్ని అప్లికేషన్స్లో క్రాంక్స్ ఉండాలి. సో అందుకోసం ఏంటంటే అసలు క్రాంక్ ఉండడానికి అసలు ఏ కండిషన్స్ ఫాలో అయితే మనకి మెకానిజంలో క్రాంక్ ఉంటుంది, అది మనం ఈ క్లాస్లో డెరైవ్ చేసుకుంటాం. ఓకే, సమ్ మ్యాథమెటిక్స్ వస్తే చాలు, జస్ట్ మినిమం బేసిక్స్. ఓకేనా, ఓకే, నేను డెరైవ్ ఒక లింక్ క్రాంక్ అవ్వాలి. సపోజ్ నేను ఇక్కడ అనుకునేది ఏంటంటే లింక్ ఏని క్రాంక్ అవ్వాలనుకున్నా. ఓకే, ఏబి లింక్ అనేది కంప్లీట్ రెవల్యూషన్ తిరగాలని నేను అనుకుంటున్నాను. ఓకేనా, లింక్ ఏ క్రాంక్ అవ్వడానికి ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి, దట్ ఈస్ మై ఎయిమ్. ఓకే, కండిషన్స్ ఫర్ ద లింక్ ఏ టు బి ఏ క్రాంక్. లింక్ ఏ అనేది క్రాంక్ అవ్వడానికి ఏం కండిషన్ సాటిస్ఫై చేయాలి. సపోజ్ ఒక సో మనం ప్రీవియస్గా డ్రా చేసిన డయాగ్రామ్ ఇది. దిస్ ఈస్ ఫిక్స్డ్ లింక్. ఇది ఏ బి సి డి. సో మనం ఇందాక డిస్కస్ చేసిన 4 బార్ మెకానిజమే లింక్ డిని ఫిక్స్ చేసుకున్నారు. ఓకే, అండ్ మన కండిషన్స్ ఏంటంటే లింక్ ఏ టు బి క్రాంక్, లింక్ ఏబి టు బి క్రాంక్. ఓకేనా, ఇది ఈ లింక్
క్రాంక్ అవ్వడానికి మనకి కండిషన్స్ అనేవి మనం ఇప్పుడు డెరైవ్ చేద్దాము. సో సపోజ్ లింక్ కంప్లీట్ క్రాంక్ అంటే ఏంటి, కంప్లీట్గా రెవల్యూట్ అవుతుంది, రెవల్యూషన్ కంప్లీట్ రెవల్యూషన్ చేస్తుంది 360 డిగ్రీస్. సపోజ్ లింక్ ఏ అనేది లింక్ లింక్ ఏబి అనేది లింక్ ఏడితో ఒకవేళ కోలీనియర్గా ఉన్నప్పుడు నేను కాన్ఫిగరేషన్ డ్రా చేస్తాను చూడండి. లింక్ ఏబి అనేది లింక్ ఏడి తోటి కోలీనియర్గా ఉన్నప్పుడు కాన్ఫిగరేషన్ 1, ఫస్ట్ కాన్ఫిగరేషన్. సో అది చూడండి, సపోజ్ ఇక్కడ మనకి ఇది లింక్, ఇది ఏడి, లింక్ ఏడి. సో యాక్చువల్గా ఏబి అనేది ఈ లింక్ అనేది ఏడితో కోలీనియర్గా ఉంది, ఓకేనా. ఇది బి. అప్పుడు మెకానిజం ఎలా వస్తుంది, ఓకే. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఉన్న లింక్ అనేది ఇలా ట్రావెల్ అయ్యి సపోజ్ ఇక్కడికి వచ్చింది, ఓకే, ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఈ బీసీ అనేది ఎలా అవుతుంది, ఇది కొంచెం ఎలా తిరుగుతుంది, సిడి అనేది ఇక్కడికి వస్తుంది, ఓకే. లింక్ ఏబిని కొంచెం రొటేట్ చేయండి, ఇక్కడ ఇక్కడ తీసుకురండి, ఇక్కడ అప్పుడు లింక్ ఏబి ఇక్కడికి వచ్చింది. బీసీ అనేది ఎలా వస్తుంది, ఇది కొంచెం ఇలా రొటేట్ అవుతుంది, మళ్ళీ సిడి అది కొంచెం ఇలా రొటేట్ అవుతుంది. ఈ రకంగా మనకి మెకానిజం అనేది వస్తుంది. నెక్స్ట్ ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటంటే, ఓకే, ఫస్ట్ ఇక్కడ లింక్ లెన్స్ రాసి అసలు మెయిన్ ఇక్కడ ఒక మ్యాథమెటికల్ లింక్ లెన్స్ ఏంటో రిలేషన్స్ చూద్దాము. ఏడి ఇదేమో బిసి. సో నేను 2 స్టేట్మెంట్స్ రాస్తాను. సో దాంట్లో ఏది కరెక్టో ఒకసారి ఆలోచించి నాకు చెప్పండి. సో ఫస్ట్ కండిషన్ ఈజ్ a plus d is greater than b plus c, and second condition is b plus c greater than a plus d. Out of these two statements, so which one is correct? ఒకసారి ఆలోచించి చెప్పండి. 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఏ ప్లస్ డి ఈజ్ గ్రేటర్ దాన్ బి ప్లస్ సి, అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే బి ప్లస్ సి గ్రేటర్ దాన్ ఏ ప్లస్ డి. ఈ ఏ బిసిడి ఆర్ ది లింక్ లెన్స్, అవి లింక్ లెన్స్, ఓకే. ఏది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? నేను ఒక చిన్నది దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి. ఇక్కడ చూడండి, సపోజ్ దిస్ ఈజ్ మై ఎక్స్ యాక్సిస్ అండ్ suppose I am having a one line which is having a length of 1 unit. So I am projecting it onto this x-axis. So suppose it is making 30 degrees. So ఇది ఏమవుతుంది, 1 into cos 30, ఇది 1 into sin 30. cos 30 ఈజ్ లెస్ దాన్ 1 అండ్ sin 30 ఈజ్ లెస్ దాన్ 1. సో అంటే ఇది యాక్చువల్గా మనం ఏంటి, ఇది ట్రూ లెంత్ ఆఫ్ ద లైన్ ఎంత, ఇది 1 యూనిట్. దాన్ని మనం ఏం చేసాం, ఎక్స్ యాక్సిస్ మీదకి ప్రొజెక్ట్ చేసాం. ప్రొజెక్ట్ చేసిన లెంత్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఇట్ మస్ట్ బి ప్రొజెక్టెడ్ లెంత్ ఆల్వేస్ లెస్ దాన్ ది ట్రూ లెంత్, ఓకే. సో సపోజ్ ఇక్కడ మీరు ఈ పాయింట్ని ఇలా ప్రొజెక్ట్ చేశారు, ఓకే. సో ఇప్పుడు ఈ ప్రొజెక్షన్ కన్నా ఈ బి ఎక్కువ ఉంటుంది, అలాగే ఈ సి లింక్ ఉంది కదా, దాని ప్రొజెక్షన్ కన్నా ఈ లింక్ లెంత్ ఎక్కువ ఉంటుంది, ఓకే. ఈ కామన్ సెన్స్ యూజ్ చేసి ఈ 2 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్టో ఒకసారి ఆలోచించి చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఏ ప్లస్ డి ఈజ్ గ్రేటర్ దాన్ బి ప్లస్ సియా, లేదంటే బి ప్లస్ సి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ప్లస్ డియా? రెస్పాండ్ అవ్వండి ఒకసారి. ప్రొజెక్షన్ లెన్స్ ఎక్కువ ఉన్నాయా, ట్రూ లెన్స్ ఎక్కువ ఉన్నాయా? ప్రొజెక్షన్ 2 బి అండ్ సి 2 కూడా ఏమవుతాయి, ప్రొజెక్షన్స్ అవుతాయి. బి అండ్ సి
ప్రొజెక్షన్స్ 2 ప్రొజెక్షన్స్ లెంగ్త్స్ ఏమవుతాయి? a+d అవుతది. ఆ a+d అనేవి ప్రొజెక్షన్స్ లెంగ్త్. ఓకేనా? 2 ప్రొజెక్షన్ యొక్క సమ్ అది. దానికన్నా ట్రూ లెంగ్త్స్ ఏంటి? b అండ్ c. సో b+c కన్నా a+d అనేది ఎక్కువే ఉంటది ఎప్పుడూను. ఎందుకంటే జస్ట్ మీకు ప్రొజెక్షన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు అది ఆన్సర్ చేయగలరు. ఓకే. సో ఇన్ దిస్ కాన్ఫిగరేషన్, సో b+c is greater than a+d. So this is the condition that we need to remember. Okay, this is first condition. So next, సో ఇందాక ఏబి లింక్ ఏమవుతుంది? ఒక కంప్లీట్ రెవల్యూషన్ అనేది రొటేట్ అవుతుంది. సో నెక్స్ట్ సపోజ్ ఇది ఏబి లింక్ రైట్ సైడ్ ఇలా రొటేట్ అవుతుంది. సపోజ్ ఈ లింక్ ఏబి అనేది ఇలా రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అవుతున్నప్పుడు ఏదో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ లింక్ సి ఉంది కదా, ఈ లింక్ సిడి అనేది లింక్ ఏడితో ఏమవుతుంది? కోలినియర్గా వస్తుంది. ఓకే. ఇందాక ఏమైంది? లింక్ ఏబి అనేది ఏడితో కోలినియర్ అయ్యింది. ఇది కాన్ఫిగరేషన్. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే లింక్ ఏబి అనేది అది సపోజ్ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది అనుకోండి. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర లింక్ ఏడి తోటి లింక్ సిడి అనేది కోలినియర్ అవుతుంది. సో ఆ కాన్ఫిగరేషన్ ఒకసారి డ్రా చేస్తాను. కాన్ఫిగరేషన్ 2. సెకండ్ కాన్ఫిగరేషన్ ఏంటంటే సపోజ్ దిస్ ఈజ్ అవర్ డి లింక్ and link AB is rotating and okay, A B C D. This is A B C D. ఓకే. సో ఇందాక యాక్చువల్గా ఏబి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఏమైంది? ఇది రొటేట్ ఇక్కడికి వచ్చింది. ఈ లింక్ సి అనేది లింక్ ఏడి తోటి కోలినియర్ అయిపోయింది. ఓకే. ఈ పర్టికులర్ కేసులో నేను 2 స్టేట్మెంట్స్ రాస్తాను. ఏది కరెక్టో మీరు చెప్పండి. First condition is a plus b is greater than d plus c. Second condition is d plus c greater than a plus b. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఫస్ట్ కండిషన్ కరెక్టా? సెకండ్ కండిషన్ కరెక్టా? సో మీ ఇందాక చెప్పాను మీకు ప్రొజెక్షన్ లెన్స్ సమ్ అనేది ఒరిజినల్ లెన్స్ సమ్ కన్నా ఎప్పుడు కూడా తక్కువే ఉంటుంది. సపోజ్ ఇక్కడ ప్రొజెక్షన్ లెన్స్ సపోజ్ డి అండ్ సి అనుకోండి. డి ప్లస్ సి ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద ఏ ప్లస్ బి లింక్ లెన్స్ సమ్. ఓకే, ఫస్ట్ కండిషన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ 3. ఇది సెకండ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఏంటంటే కాన్ఫిగరేషన్ 3. చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. లింక్ ఏ అంటే ఏబి లింక్ లెంత్ కన్నా ఏడి లింక్ లెంత్ అనేది
తక్కువ ఉంది. ఓకే. లింక్ ఏబి ఈజ్ గ్రేటర్ దాన్ లింక్ ఏడి. లింక్ ఏబి ఈజ్ గ్రేటర్ దాన్ లింక్ ఏడి అంటే ఏ స్మాల్ ఏ గ్రేటర్ దాన్ స్మాల్ డి. అది ఒక కండిషన్ ఆల్రెడీ మనం తీసుకున్నాం దీన్ని. లింక్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ లింక్ డి. లింక్ డి. ఒక్కసారి మీకు అది యానిమేషన్ చూపిస్తాను. ఓకే. ఇంకొకసారి ఈ యానిమేషన్ చూడండి. నేను డ్రా చేసిన కాన్ఫిగరేషన్స్ ఏంటో చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఈ ఈ బ్లూ కలర్డ్ లింక్ అబ్జర్వ్ చేయండి. సో ఇట్ ఈస్ మేకింగ్ ఏ కంప్లీట్ రెవల్యూషన్. సో ఈ యాక్చువల్గా ఇది ఫిక్స్డ్ లింక్. ఈ గ్రే కలర్డ్ లింక్ అనేది ఫిక్స్డ్ లింక్. ఈ బ్లూ కలర్డ్ లింక్ యొక్క మోషన్ అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ మేకింగ్ ఏ కంప్లీట్ రెవల్యూషన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఫిక్స్ పివోట్ జాయింట్. సో అది చూడండి. ఇది కంప్లీట్ రెవల్యూషన్ చేస్తుంది కాబట్టి దీన్ని క్రాంక్ అంటాం. ఓకే. ఇది ఫిక్స్డ్ లింక్ కి ఆపోజిట్, ఈ గ్రే కలర్డ్ లింక్ ఆపోజిట్ ఉన్న లింక్ ఏంటి? ఈ ఎల్లో కలర్డ్ లింక్. దీన్ని కప్లర్ అంటాం. ఓకే. ఈ రెడ్ కలర్డ్ లింక్ చూడండి. ఇది ఓన్లీ ఆసిలేట్ అవుతుంది. అంటే టూ ఎక్స్ట్రీమ్ పొజిషన్ మధ్యలో ఆసిలేట్ అవుతుంది చూడండి. ఆసిలేట్ అయితే దాన్ని రోకర్ అంటారు. ఓకే. సో నేను ఇందాక యాక్చువల్ డయాగ్రామ్ డ్రా చేశాను కదా. ఫస్ట్ కాన్ఫిగరేషన్ డ్రా చేశాను కదా. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏదంటే, ఓకే, ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్. ఈ బ్లూ కలర్ లింక్ ఎప్పుడైతే ఈ ఫిక్స్డ్ లింక్ తో ఐ మీన్ కోయిన్సైడ్ అవుతుందో అది. ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్ డ్రా చేశాను. ఫిక్స్డ్ లింక్ తోటి ఈ క్రాంక్ అనేది ఎప్పుడైతే ఐ మీన్ కోలీనియర్ అవుతుందో ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్.
అప్పుడు ఈ 2 లింక్ లెన్స్ కన్నా ఈ యెల్లో కలర్ అండ్ రెడ్ లింక్స్ యొక్క సమ్ అనేది ఎక్కువ ఉంటదని అది ఫస్ట్ కాన్ఫిగరేషన్‌లో రాశాను. నెక్స్ట్ ఏం చేశానంటే నేను ఈ రెడ్ కలర్డ్ లింక్ అనేది ఎప్పుడైతే దీంతో కోలీనర్ అవుతుందో అది రాశాను నేను. బట్ ఏంటంటే ఈ మెకానిజంలో వీళ్ళు వేరే డైమెన్షన్స్ తీసుకున్నట్టున్నారు. ఇది యాక్చువల్‌గా ఈ లింక్ అసలు ఇక్కడికి రావట్లేదు. సో, ఒకసారి చూద్దాం ఆగండి. ఓకే. ఇది నేను యాక్చువల్‌గా ఫస్ట్ కాన్ఫిగరేషన్ డ్రా చేశాను. ఎప్పుడైతే ఈ లింక్ క్రాంక్ అనేది ఈ ఫిక్స్డ్ లింక్‌తో కోలీనియర్ అవుతుందో దట్ ఈస్ అవర్ ఫస్ట్ కాన్ఫిగరేషన్. సో, నెక్స్ట్ సెకండ్ కాన్ఫిగరేషన్ ఏంటంటే సెకండ్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఎప్పుడైతే మనకి ఈ సి లింక్ ఉందో అంటే సీడీ లింక్ అనేది ఎప్పుడైతే ఏడీ లింక్ తోటి కోలీనియర్ అవుతుందో దాన్ని మనం సెకండ్ కాన్ఫిగరేషన్ కింద తీసుకున్నాం. లింక్ సిడి ఈజ్ ఇన్ కోలీనియర్ విత్ ది లింక్ ఏడి. దట్ ఈస్ మై సెకండ్ కాన్ఫిగరేషన్. కమింగ్ టు లింక్ థర్డ్ కాన్ఫిగరేషన్, suppose in this case suppose A and D are collinear. A and D కోలీనియర్ అయినప్పుడు అంటే ఒకే లైన్ మీదకి వచ్చినప్పుడు వాట్ ఆర్ ద కండిషన్స్ అవి ఒకసారి ఇక్కడ చూడండి. ఇంక ఏ అండ్ డి ఆర్ కోలీనియర్. సపోజ్ ఈ లింక్ ఏ ఉంది కదా, ఈ లింక్ ఏ అనేది రొటేట్ అయ్యి ఇది ఈ లింక్ డి తోటి లింక్ ఏడి ఈ ఏబి లింక్ అనేది ఏడి లింక్ తోటి కోలీనియర్గా వస్తుంది. సో అలా వస్తున్నప్పుడు మెకానిజం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది లింక్ ఏడి, ఇది రొటేట్ అయింది. లింక్ ఏబి రొటేట్ అయ్యి ఏమవుతుంది, లింక్ ఏడితో కోలీనియర్ అవుతుంది. మెకానిజం ఎలా వస్తుందంటే అప్పుడు సో నేను డ్రా చేసిన కాన్ఫిగరేషన్ కరెక్టా కాదా ఒకసారి చాట్ బాక్స్లో ఆలోచించి చెప్పండి పైన కండిషన్ చూసి. నేను డ్రా చేసిన కాన్ఫిగరేషన్ కరెక్టా కాదా? ఒకసారి నేను ఒక్క విండో మాత్రమే ప్రజెంట్ చేస్తాను. ఈస్ దిస్ కాన్ఫిగరేషన్ 3 ఈస్ కరెక్ట్ ఆర్ నాట్? ఓకే. లింక్ ఏ లెంత్ ఈస్ గ్రేటర్ దెన్ లింక్ డి, అంతే కదా? ఏబి లింక్ లెంత్ అనేది ఏడి లింక్ లెంత్ కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, బట్ నేను రివర్స్లో రాశాను. బట్ యాక్చువల్గా మెకానిజం కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే దీనికి ఇక్కడ యాక్చువల్గా డి, ఇది డి, ఇది బి. ఓకే, సో ఇలాగ యాక్చువల్గా మనకి మెకానిజం ఉంటుంది. సో అంటే ఎప్పుడైతే ఈ ఏబి లింక్ రొటేట్ అవుతూ ఏడి లింక్ తోటి కోలీనియర్గా వస్తుంది. ఓకే,
సో యాక్చువల్గా మీకు ఒకే లైన్ మీద చూపించాలి, బట్ అలా మనం ఇక్కడ చూపించలేము అంతే కదా. జస్ట్ మనకి ఇది ఏంటంటే ఒక ఈజీగా ఉండడం గురించి నేను అదే లైన్ మీద చూపించలేదు మీకు. ఓకే, ఇది ఫిక్స్డ్ లింక్. సో ఇక్కడ నేను ఒక రెండు రిలేషన్స్ రాస్తాను. సో ఏది కరెక్టో ఒకసారి ఆలోచించి చెప్పండి. దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ డి, దిస్ ఇస్ సి, దిస్ ఇస్ పి. ఓకే, సో write two relations. First one is D plus B is greater than C plus A with first relation. Second relation is A plus C is A plus C greater than D plus B. ఏ రిలేషన్, ఈ రెండు రిలేషన్లో కరెక్ట్ రిలేషన్ ఏంటి? అవుట్ ఆఫ్ దీస్ టూ రిలేషన్స్ ఏ రిలేషన్ కరెక్ట్ అవుతుంది? ఏ ప్లస్ సి ఎక్కువ లేదంటే డి ప్లస్ బి ఎక్కువ? సో ఇది జనరల్ కామన్ సెన్స్. బి గ్రేటర్ దెన్ సియా ఇక్కడ, లేదంటే సి గ్రేటర్ దెన్ బియా? ఓకే, అవుట్ ఆఫ్ దీస్ టూ రిలేషన్స్, సో ఇది ఇక్కడ చూడండి, ఈ డి కన్నా ఈ ఏ వాల్యూ, ఏ లింక్ లెంత్ పెద్దది. అలాగే ఈ సి లింక్ లెంత్ యొక్క ప్రొజెక్షన్ చూడండి. సపోజ్ దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేసాము దీని మీదకి, అలాగే ఈ బిని కూడా ప్రొజెక్ట్ చేసాం. సో సి లింక్ ప్రొజెక్షన్ లెంత్ అనేది ఎక్కువ వచ్చింది కంపేర్ టు బి లింక్ ప్రొజెక్షన్ కన్నా. ఓకేనా? సో ఇండైరెక్ట్గా మనకి ఏ ప్లస్ సి ఈజ్ గ్రేటర్ దాన్ డి ప్లస్ బి. దట్ ఈస్ వన్ కండిషన్. A plus C greater than D plus B. This is one of the condition. So we have three conditions, okay, with us. So okay, we will continue this discussion in tomorrow morning. Okay. Okay, submit your attendance and you may leave. So I will upload this video in YouTube, or I will share the already recorded session video with you, and I will also share my notes with you. Okay, ఒకసారి చదవండి క్లారిటీగా, టెక్స్ట్ బుక్ ఒకసారి చూడండి, అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాస్లో అడగండి. ఓకే, అంటే మీకు మార్నింగ్ పెట్టడానికి ఈరోజు మాకు ఇన్విజిలేషన్స్ అవన్నీ ఉన్నాయి క్లాసులు, సో అందుకే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. మ్యాక్సిమం రేపటి నుంచి ఇన్విజిలేషన్స్ లేవు కాబట్టి మార్నింగ్ సెషన్లోనే క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. Okay, submit your attendance and you may leave.